హాయ్ పిల్లలు, అందరికీ ప్రైజ్లా. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. 25 కథతో మీ ముందుకు వచ్చాను. 25వ కథ వచ్చి యోసేపు ఉన్నత ఉద్యోగి అవుతాడు. ఈజిప్టులో ఒక అందమైన పెద్ద రాజభవనం ఉంది. అక్కడ రాజు నివసిస్తాడు. అతడే ఫారో. అతడు అందరి మీద ఉన్న పరిపాలకుడు. అందరూ అతని మాట వినాలి. ఫారోకు చాలామంది సేవకులున్నారు. వాళ్ళంతా రాజు కోసం పనిచేయాలి. వారతనికి సేవ చేయాలి. అది రాత్రివేళ. అందరూ నిద్రపోతున్నారు. రాజు కూడా నిద్రలో ఉన్నాడు. అతడు కల కంటాడు. ఆ కల ఏమిటో నీకు తెలుసా? సరే విను. రాజు నది ఒడ్డున నిలవబడి ఉన్నాడు. 7 ఆవులు నీళ్ళలో నుండి బయటికి రావటం అతడు చూచాడు. అవి పెద్ద బలంగా ఉన్నాయి. చూడండి, అవి నీటి నుండి ఒడ్డు మీదకి ఎక్కువ వస్తున్నాయి. అవి రుచికరమైన గడ్డి తినబోతున్నాయి. అప్పుడు రాజు మరో 7 ఆవులు నీటి నుండి రావటం చూచాడు. అయితే ఇవి చాలా సన్నగా ఉన్నాయి. ఓ, అవి ఎంత సన్నగా అసహ్యంగా ఉన్నాయో! ఈ సన్నని ఆవులు బలిసిన ఆవుల దగ్గరికి వచ్చాయి. అవి బలిసిన ఆవులను తినేశాయి. అయినా అవి సన్నగానే ఉన్నాయి. రాజు నిద్రలేచాడు. అదంతా విచిత్రమైన కల. కొంతసేపయ్యాక రాజు మళ్ళీ నిద్రపోయాడు. అతడు కలలో 7 వెన్నులు ఒక దట్టున ఉండటం చూచాడు. అవి ధాన్యంతో నిండి ఉన్నాయి. కొంచెం సేపటికి మరో దట్టు పుట్టటం రాజు చూచాడు. అయితే ఈ వెన్నెలలో ధాన్యం లేక పేలబడి ఉన్నాయి. చూడండి, ఈ సన్నని వెన్నెలు బలమైన వెన్నెలను తినేశాయి. రాజు నిద్రలేచాడు. ఈసారి అతనికి మళ్ళీ నిద్ర పట్టలేదు. అతడు కలలను గురించి ఆలోచిస్తున్నాడు. వీటి అర్థమేమిటి? తెల్లవారింది. రాజభవనానికి చాలామంది ప్రముఖులు వస్తున్నారు. వాళ్ళంతా మంత్రగాళ్ళు, శాస్త్రులు, తెలిసిన వాళ్ళంతా రాజును చూడ్డానికి వచ్చారు. నా కల అర్థమేమిటి అని రాజు వాళ్ళని ప్రశ్నించాడు. ఎవరూ జవాబు ఇయ్యలేదు. జ్ఞానులు దీర్ఘాలోచనలో పడ్డారు. అయితే ఎవరూ ఏమీ చెప్పలేదు. ఆ కలల అర్థమేమిటో ఎవరికీ తెలియదు. వినండి, ఎవరు మాట్లాడుతున్నారు? అది రాజుకు ద్రాక్షారసం అందించేవాడు. అతడు నీకు గుర్తున్నాడా? అతడు యోసేపుతో పాటు ఖైదీలో ఉన్నాడు. అతడు యోసేపును గూర్చి పూర్తిగా మర్చిపోయాడు. అయితే ఇప్పుడు అతనిని గుర్తు చేసుకున్నాడు. అతడు రాజుతో, రాజా, నాకొక వ్యక్తి తెలుసు. అతడు చెరసాల్లో ఉన్నాడు. ఈ కలల అర్థం అతనికి తప్పక తెలుస్తుంది అన్నాడు. రాజు, యోసేపు వెంటనే నన్ను చూడ్డానికి రావాలి. వెళ్ళి అతని చెరసాల నుండి తీసుకురండి అన్నాడు. వెంటనే సేవకులు వెళ్ళారు. త్వరలో చెరసాలను చేరుకున్నారు. యోసేపు, నీవు రాజు దగ్గరకు రావాలి అన్నారు. తాను రాజుని ఎందుకు కలవాలో యోసేపుకు ఎంతమాత్రం తెలియలేదు. అయితే రాజు రమ్మన్నాడు కనుక తప్పక వెళ్ళాలి. మొదట యోసేపుకు కొత్త బట్టలు ఇచ్చారు. అతని తల వెంట్రుకలను కత్తిరించారు. రాజు దగ్గరకు వెళ్ళటానికి అతడు పరిశుభ్రంగా ఉండాలి. అదుగో అతడు వెళ్తున్నాడు. చెరసాలకు దూరంగా రాజభవనానికి వెళ్తున్నాడు. రాజు అతన్ని చూసి, యోసేపు, నా కలలకు అర్థం నీవు చెప్పగలవా అని ప్రశ్నించాడు. దానికి యోసేపు, లేదు రాజా, నేను చెప్పలేను, కానీ దేవుడు చెప్పగలడు అన్నాడు. ఫారో తన కలలను యోసేపుకు వినిపించాడు. యోసేపు విన్నాడు. అవును, ఆ కలల అర్థం అతనికి తెలిసింది. దేవుడు దానిని అతనికి చెప్తున్నాడు. యోసేపు రాజుతో, రాజా, ఆ 7 బలిసిన ఆవులు 7 నుంచి 7 సంవత్సరాలకు గుర్తు. ఆ కాలంలో ధాన్యం దండిగా పండుతుంది. ఈ చిక్కిపోయిన 7 ఆవులు కూడా 7 సంవత్సరాలను సూచిస్తున్నాయి. ఈ 7 మంచి సంవత్సరాల తర్వాత 7 చెడు సంవత్సరాలు వస్తాయి. ఆ సమయంలో పొలంలో పంటలు ఉండవు. తినటానికి తగిన ఆహారం ఉండదు. కరువు వస్తుంది. బలమైన సన్నని గొంకులను గూర్చిన కల యొక్క అర్థం కూడా అదే అని చెప్పాడు. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. రాజు కూడా యోసేపు మాటలు విన్నాడు. అయితే యోసేపు ఇంకా ఇలా చెప్పాడు. రాజా, నీవు పెద్ద గోధుమలు కట్టించాలి. వాటిని ధాన్యంతో నింపాలి. ఆ 7 మంచి సంవత్సరాల్లో చాలా పంట పండుతుంది. మరి పంట పండాలని 7 సంవత్సరాల మాట ఏమిటి? పంట పండని 7 సంవత్సరాల మాట ఏమిటి? అప్పుడు ప్రజల గోధుమలలో నుండి ధాన్యం తీసుకోవచ్చు. దీనంతటికీ చూడటానికి ఒక తెలివిగల మనిషిని నీవు నియమించాలి. ఫారో ఈ మాటలకు చాలా సంతోషించాడు. అవును, యోసేపు నిజం పలికాడు. అప్పుడు ఫారో ఇలా అన్నాడు. యోసేపు, నీవు చాలా తెలివైన వాడివి. నీవే ఆ గోధుమలను కట్టేలా చూడాలి. వాటిని ధాన్యంతో నింపాలి. యోసేపు, నీవే నా ఇంటి అంతటి మీద ముఖ్య అధికారివి. ఆ యోసేపు ఆ మాటలు నమ్మలేకపోయాడు. అయితే అవి నిజమైన మాటలు. యోసేపునకు మంచి ఖరీదైన వస్త్రాలు తొడిగారు. అవి రాజుకు తగినవి. అదిగో
చక్కని రథాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలంతా అతని ముందు మోకరించాలని రాజు ఆజ్ఞాపించాడు. వాళ్ళంతా అతని మాట వినాలి. యోసేపు నివసించడానికి ఒక చక్కని ఇల్లు కూడా ఏర్పాటయ్యింది. అతడు ఒక మంచి పిల్లను వివాహమాడాడు. అతడు మెడలో బంగారు గొలుసు ధరించాడు. అంతా ఎలా మారిపోయింది అనుకున్నాడు యోసేపు. మొదట నేను ఖైదులో ఉన్నాను, ఇప్పుడైతే ఫరో ఇంటికి అధికారినయ్యాను. ఇదంతా ఎలా జరిగింది? దేవుడే దీనిని చేశాడు. ఆయన ఎంత మంచివాడు. ప్రజలంతా నా మాట వినాలి, వాళ్ళు నా ముందు మోకరించాలి, నన్ను సేవించాలి. అయితే నేను దేవుని మాట వింటాను. నేను ఆయన ఎదుట మోకరించి ఆయన్ని సేవిస్తాను అనుకున్నాడు. మనం కూడా అలా చేయగోరుతున్నామా? స్వాభావిక సిద్ధంగా మన మనసును దీనికి ఒప్పుకోదు. అయితే అది నూతన పరచబడితే మనం కూడా యోసేపులా చేయాలని ఆశిస్తాం. చూసారు కదా పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీక్ మరో కథతో కలుసుకుందాం.